నెక్స్ట్ సెకండ్ పాయింట్లో వచ్చేసి if not specified otherwise then the limits are the values of integrating variable. ఇలా థియరిటికల్ చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు, దీనికి ఎగ్జాంపుల్ కూడా నేను చేసి చూపిస్తాను. ఓకేనా? ఇఫ్ నాట్ స్పెసిఫైడ్ అదర్వైజ్ దెన్ ది లిమిట్స్ ఆర్ ది వాల్యూస్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ వేరియబుల్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఐపీఈ కూడా ఇంపార్టెంట్ అండి. బట్ ఏంటంటే ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టైప్ క్వశ్చన్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? 1 to 2 x square d of log x dx, log x. ఇది క్వశ్చన్ ఇచ్చాడు అనుకున్నాం. ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంటిగ్రేటింగ్ వేరియబుల్ ఉందనుకోండి. ఇందాక మనం అన్ని క్వశ్చన్స్లో కూడా ఇంతకుముందు చేసిన ఎగ్జాంపుల్స్ అన్నింటిలో కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే డిఎక్స్ ఉంది, అందువల్ల డిఎక్స్ ఉంది. ఫంక్షన్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్సెల్లో ఉంది. ఇక్కడ డి పక్కన ఏముంది, ఎక్స్ ఉంది, అండ్ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్. అంతేనా? మరి ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మనకి ఆ ఎక్స్ వాల్యూస్ అక్కడ నేను సబ్స్టిట్యూట్ చేసాం, డైరెక్ట్గా ఆన్సర్ మనం ఫైండ్ అవుట్ చేసాం. బట్ ఇక్కడ ఇచ్చింది ఏంటండి, ఎక్స్ స్క్వేర్ ఇంటూ డి ఆఫ్ లాగ్ ఎక్స్. ఇక్కడ ఇంటిగ్రల్ వేరియబుల్, అక్కడ డి పక్కన ఎక్స్ ఉంది కాబట్టి అది ఇంటిగ్రేటింగ్ వేరియబుల్. ఇక్కడ డి ఆఫ్ లాగ్ ఎక్స్ ఉందంటే ఇప్పుడు లాగ్ ఎక్స్ ఏంటిది, లాగ్ ఎక్స్ ఇంటిగ్రేటింగ్ వేరియబుల్, నాట్ ఎక్స్. ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ బట్ ఇంటిగ్రేటింగ్ వేరియబుల్ లాగ్ ఎక్స్. అదవుతుందా? ఇది పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇంటిగ్రేటింగ్ వేరియబుల్ ఏది, లాగ్ ఎక్స్. ఇక్కడ ఈ పాయింట్ ప్రకారం ఇఫ్ నాట్ స్పెసిఫైడ్ అదర్వైజ్ దెన్ ది లిమిట్స్ ఆర్ ది వాల్యూస్ ఆఫ్ ది ఇంటిగ్రేటింగ్ వేరియబుల్. అంటే మనకు స్పెసిఫిక్గా చెప్పే వరకు కూడా ఈ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో అవి దేని యొక్క వాల్యూస్, ఇంటిగ్రేటింగ్ వేరియబుల్ యొక్క వాల్యూస్, నాట్ ఎక్స్. ఇక్కడ ఇంటిగ్రేటింగ్ వేరియబుల్ ఏది, లాగ్ ఎక్స్. కాబట్టి ఈ దేని యొక్క వాల్యూస్ ఇవి, ఈ లిమిట్స్ ఏదైతే ఉన్నాయో అవి లాగ్ ఎక్స్ యొక్క వాల్యూస్, నాట్ ఎక్స్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ టు రిమెంబర్. ఓకేనా? సో మరి ఇలా ఇచ్చాడు కదా, దీన్ని మరి ఏం చేయాలి? మనం డిఫరెన్షియేషన్లోకి మనకి ఒక పాయింట్ చెప్పిన ఆల్రెడీ, డి ఆఫ్ ఎఫ్ఎక్స్ ఇచ్చాడంటే దాని డి ఆఫ్ అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎఫ్ఎక్స్. అంటే ఎఫ్ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ పక్కన ఏమో రాయాలి, ఒక డిఎక్స్ రాయాలి. అర్థమైందా? ఇది ఆల్రెడీ డిఫరెన్షియేషన్లో నేను ఈ పాయింట్ గురించి నేను చెప్పాను. డి ఆఫ్ సమ్ ఎఫ్ఎక్స్ అని ఇచ్చాడు అనుకోండి, సమ్ ఫంక్షన్, ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ పక్కన డిఎక్స్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డి ఆఫ్ సైన్ ఎక్స్ అని ఇచ్చాడు అనుకోండి. డి ఆఫ్ సైన్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే ఎంత అవుతుంది, కాస్ ఎక్స్ ఇంటూ ఓ పక్కన డిఎక్స్. అర్థమవుతుందా? అలాగే డి ఆఫ్ ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ కాస్ ఎక్స్ అనుకోండి, డి ఆఫ్ కాస్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఎంత, మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ ఒక డిఎక్స్ ఒకటి రాయాలి. అర్థమైందా? డి ఆఫ్ ఎఫ్ఎక్స్ ఇచ్చాడంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అని రాయాలి. అది రాస్తే ఏమవుతుంది, ఈ మొత్తం అంతా కూడా ఈ డి లాగ్ ఎక్స్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్సెల్లోకి వస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ దీన్ని ఏం చేయాలి, ఇప్పుడు దీన్ని ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఇప్పుడు డి ఆఫ్ లాగ్ ఎక్స్. డి ఆఫ్ లాగ్ ఎక్స్ నథింగ్ బట్ ఏంటి, లాగ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఎంత, 1/x ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఎలా రాయాలి అంటే ఈ డి లాగ్ ఎక్స్ని ఎలా రాయొచ్చు ఇప్పుడు, 1/x ఇంటూ 1/x ఇంటూ డిఎక్స్, 1/x ఇంటూ డిఎక్స్. మరి లిమిట్స్ ఇదేమనుకున్నాం, లాగ్ ఎక్స్ యొక్క లిమిట్స్ ఇవి, నాట్ ఎక్స్ అనుకున్నాం. ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ వేరియబుల్ ఎక్సెల్లోకి తీసుకొచ్చాం, బట్ లిమిట్స్ని మాత్రం తీసుకురాలి. ఇంకా ఈ లిమిట్స్ని చేంజ్ చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి,
ఇప్పుడు లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనం 1 అనుకున్నాం. లాగ్ ఎక్స్ 1 అనుకోవడం కదా, 1 ఇచ్చాడు. లాగ్ ఎక్స్ 1 అయితే మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఈ అప్లై చేయండి అటువైపు ఇటువైపు. లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 1 ఏమవుతుంది? ఇక్కడ లాగ్ బేస్ ఈ ఉన్నట్టు అని చెప్పాను ఆల్రెడీ. ఈ క్యాన్సిల్ అయిపోయి మనకి ఆర్గ్యుమెంట్లో ఎక్స్ ఉంది కదా, ఈ ఎక్స్ వస్తుంది మనకి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 1 ఎంత? ఈ లాగ్ యొక్క లిమిట్స్ని మనం ఎక్స్లోకి కన్వర్ట్ చేసాం. ఇప్పుడు లోవర్ లిమిట్ ఏమవుతుంది? లోవర్ లిమిట్ లాగ్ ఎక్స్ 1 అయితే మనకి ఎక్స్ ఏమవుతుంది? ఈ అవుతుంది. అట్ ది సేమ్ టైం లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అయితే మళ్ళీ ఈ అప్లై చేయండి. ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 2. ఇక్కడ ఈ లాగ్ని ఈని లాగ్ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఈ స్క్వేర్. అంటే అప్పర్ లిమిట్ ఇది ఏమవుతుంది? ఈ స్క్వేర్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు లిమిట్స్ని కూడా ఎక్స్లోకి కన్వర్ట్ చేసాం. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి. అర్థమైందా? ఇంటిగ్రేట్ చేయాలంటే ఈ ఎక్స్ను స్క్వేర్ 2 క్యాన్సిల్ అయిపోతాయి, ఒక ఎక్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఏం మిగిలింది మనకి? ఈ2 ఈ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ మిగిలింది. దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది మనకి? ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఈ2 ఈ స్క్వేర్. ఇందాక అట్లాగే సేమ్. ఓకేనా? ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్ బదులుగా ఏం పెట్టాలి ఇప్పుడు? ఈ స్క్వేర్. సో ఈ స్క్వేర్ హోల్ స్క్వేర్ బై 2 మైనస్ ఈ స్క్వేర్ బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఎల్సిఎం. ఇది ఈ పవర్ 4 మైనస్ ఈ స్క్వేర్. లేదంటే ఈ స్క్వేర్ కామన్ తీస్తే ఈ స్క్వేర్ మైనస్ 1/2. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఫైనల్గా నేను చెప్పిన విషయం ఏంటి? ఇప్పుడు ఈ పాయింట్లో చెప్పిన విషయం ఏంటంటే, ఇఫ్ నాట్ స్పెసిఫైడ్ అదర్వైజ్ దెన్ ద లిమిట్స్ ఆర్ వాల్యూస్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ వేరియబుల్. మనకు చెప్పేంతవరకు, స్పెసిఫై చేసి చెప్పేంతవరకు కూడా మనకి ఇంటిగ్రేటింగ్ వేరియబుల్ అంటే ఏంటి? డి పక్కన ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ టీ ఉంటే డి పక్కన డిటీ ఉంటే ఇంటిగ్రేటింగ్ వేరియబుల్ టీ అవుతుంది. డి జెడ్ ఉందనుకోండి, డి పక్కన జెడ్ ఉంటే ఇంటిగ్రేటింగ్ వేరియబుల్ జెడ్ ఉంటుంది. అర్థమవుతుందా? అంటే మనకి ఏదైనా లిమిట్స్ ఇచ్చాడు అనుకోండి, డి పక్కన ఏదైతే ఉందో ఆ వాల్యూస్, ఆ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంటిగ్రేటింగ్ వేరియబుల్ యొక్క వాల్యూస్ అవుతాయి ఇఫ్ నాట్ స్పెసిఫైడ్. అర్థమైందా? ఇది ఎగ్జాంపుల్ 1 కదా. స్పెసిఫై చేసి మరి ఏ విధంగా ఇస్తాడు? ఒక్కోసారి స్పెసిఫిక్గా మరి ఏ విధంగా ఇస్తాడంటే, ఇక్కడ స్పెసిఫై చేసి ఇవ్వాల కాబట్టి ఇంటిగ్రేటింగ్ వేరియబుల్ యొక్క వాల్యూస్ ఇవి. ఇక్కడ స్పెసిఫై చేసి ఇచ్చాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, అది ఏ విధంగా ఇస్తాడో చూద్దాం. ఎగ్జాంపుల్ 2 చూడండి. ఇంటిగ్రల్ 0 to 1 sin x d ఆఫ్ sin x ఇలా ఇచ్చాడు అనుకోండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, సారీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to 1. ఇక్కడ స్పెసిఫై చేసి ఇచ్చేసాడు. అంటే ఎక్స్ వాల్యూస్, ఎక్స్ ఎక్కడి నుంచి ఎక్కడ వేరే అవుతుంది, ఇది చేంజ్ అవుతుంది ఎక్స్ని 0 నుంచి 1 వరకు. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చేసాడంటే ఇవి ఎక్స్ యొక్క వాల్యూస్, నాట్ ఇంటిగ్రేటింగ్ వేరియబుల్ యొక్క వాల్యూస్. ఇంటిగ్రేటింగ్ వేరియబుల్ వాల్యూస్ కాదు ఇవి. ఇక్కడ పర్టికులర్గా స్పెసిఫిక్గా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to 1 అని ఇచ్చేసాడంటే ఇవి ఎక్స్ యొక్క వాల్యూసే. అంటే దీన్ని చేంజ్ చేసినా కానీ వీటిని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to 1 sin x ఇంటూ ఇందాక చెప్పాను కదా డి ఆఫ్ sin x అంటే దీన్ని డిఫరెన్షియేట్ చేయండి, పక్కన dx రాయండి, అంటే cos x dx. ఇప్పుడు లిమిట్స్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఎందుకని ఇవి ఎక్స్ వాల్యూసే. అర్థమవుతుందా? ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ వేరియబుల్ కూడా ఎక్స్లోకి వచ్చేసింది అండ్ ఈ ఎక్స్ యొక్క వాల్యూస్ ఏవి. దీన్ని ఇప్పుడు మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to 1. దీన్ని ఎలా రాయొచ్చు? sin 2x/2 కింద రాయొచ్చు. sin 2x/2 dx. అర్థమైందా? దీన్ని 1/2 కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్. sin 2xకి ఇంటిగ్రేషన్ అంతా మైనస్ cos 2x/2. లిమిట్స్ ఎక్కడి నుంచి 0 నుంచి 1 వరకు. అర్థమైందా? దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 cos x 1 పెట్టామనుకోండి, ఇదేమవుతుంది? cos 2 మైనస్ cos 2/2 మైనస్ ఆఫ్ మైనస్ cos 0. 2 into 0 ఎంత అవుతుంది? cos 0 కదా. cos 0 ఎంత? 1. సో ఇది 1/2. ఇదేమవుతుంది? ఇది 1/2 మైనస్
కాస్ 2/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/2. ఓకే, ఇదేమవుతుంది 2 ఎల్సిఎం అయితే 1/2, 2 ఎల్సిఎం అయితే 1 మైనస్ కాస్ట్ వాల్యూ ఏంటంటే మనకు తెలియదు, ఎందుకంటే అది లాగరిథమిక్ బుక్స్ అవి చూడాలి, మనకి ఎగ్జాక్ట్ వాల్యూ మనకు తెలియదు కాబట్టి కాస్ట్ కింద వదిలేండి, నో ప్రాబ్లం. ఇదేమవుతుంది 1 మైనస్ కాస్ 2/4. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇది ఎగ్జాంపుల్ 2. అర్థమైందా? ఈ పాయింట్, పర్టికులర్ పాయింట్ని చాలా చాలా ఇంపార్టెంట్, దాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది సెకండ్ పాయింట్.